ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంకి వెళ్దాం. మనల్ని బైబిల్ గ్రంథంలో క్రైస్తవులందరినీ కూడా ఒక జంతువుతో మనల్ని పోలుస్తూ ఉంటారు. అదేమిటంటే గొర్రెతో మనల్ని అందరినీ కూడా పోలుస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ గొర్రెతో మనల్ని ఎందుకు పోలుస్తున్నారు అని దాన్ని పెట్టుకొని కిండల్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. గొర్రె బిడ్డ అని కిండల్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. చిన్నవారి నుంచి పెద్ద మతోన్మాదుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేసే విషయం ఏమిటంటే వాళ్ళు గొర్రెలు, వాళ్ళు గొర్రె బిడ్డలు అంటే వాళ్ళకి ఏమి తెలియదు అన్నట్టుగా వాళ్ళు కించపరుస్తూ ఉంటారు. కానీ దీనికి అసలైన సమాధానం ఏమిటంటే గొర్రె శాంత స్వభావి. అటువంటి జంతువు భూమి మీద ఏది ఉండదేమో అని చెప్పుకోవచ్చు. అది మలినమైన వాటి జోలికి వెళ్ళదు. అపరిశుభ్రతను అస్సలు సహకరించదు. ఎప్పుడు శుభ్రంగా ఉంటూ అలాగనే మంచి ఫుడ్ని మాత్రమే తీసుకుంటుంది. అప్పటికప్పుడు మొలిచిన గడ్డిని మాత్రమే తీసుకుంటుంది. కానీ ఇతర జంతువుల వలె మనుషులు తొక్కినదో లేక జంతువులు తొక్కిన గడ్డిని తీసుకోదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన దాన్ని మాత్రమే కోరుకుంటుంది. మనం కూడా గొర్రె వలె శాంత స్వభావంగా ఇతరులకు ఆదర్శంగా పరిశుభ్రంగా నిష్కలంకంగా ఉండాలని దేవుడు మనల్ని గొర్రెలను పిలిచాడు. కానీ మనల్ని తక్కువ చేయాలని హ్యూమిలేట్ చేయాలని కాదు. కాబట్టి దీన్ని గమనించి గొర్రెలో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.